హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో ఇండిపెండెన్స్ ఆఫ్ అట్రిబ్యూట్స్ చూద్దాం. ఇక్కడ ఇండిపెండెన్స్ ఆఫ్ అట్రిబ్యూట్స్లో మనకి 3 క్రైటీరియాస్ ఉంటాయి. సో ఆ 3 క్రైటీరియాస్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. క్రైటీరియా 1 ఓకే. సో ఇక్కడ క్రైటీరియా 1లో వీ కంపేర్ ద ప్రెజెన్స్ ఆర్ అబ్సెన్స్ ఆఫ్ ద గివెన్ అట్రిబ్యూట్ ఇన్ ద అదర్. Okay, if two attributes A and B are independent, then we would expect the two conditions anamata. Entivi, for example, A and B are independent అని చెప్పినాం అనుకోండి. A and B are independent అని చెప్పినప్పుడు మనకి ఇక్కడ ఒక కండిషన్ ఏమొస్తుందంటే the same proportion of A's amongst B's as amongst betas. Okay, అదే విధంగా the same proportion of B's amongst A's as amongst alphas. ఓకే, అంటే ఇక్కడ క్రైటీరియా 1లో మనం ఏం తీసుకుంటామంటే దీన్ని సింబాలిక్గా రాస్తే మీకు అర్థమవుతుంది. చూడండి, ద సేమ్ ప్రపోర్షన్ ఆఫ్ A's amongst B's as amongst betas. అంటే ఇక్కడ amongst అంటే మనం ఏం రాస్తామంటే A's amongst B's అనుకోండి. దీన్ని సింబాలికల్గా AB/B అని అర్థం. అదేవిధంగా A's amongst B's as amongst బీటాస్తో కూడా A/బీటా. ఓకే, సేమ్ ప్రపోర్షన్లో ఉంటాయి అని చెప్తున్నాడు. క్రైటీరియా 1లో A అండ్ B ఆర్ ఇండిపెండెంట్ అనుకోండి. ద సేమ్ ప్రపోర్షన్ ఆఫ్ A's amongst B's యాజ్ amongst బీటాస్. ఓకే, అది ఏతో. అదేవిధంగా రెండోది ఏముంది, ద సేమ్ ప్రపోర్షన్ B's amongst A's అంటే B's amongst A's యాజ్ amongst ఆల్ఫాస్ అన్నాడు అనమాట. ఇక్కడ అంటే A beta by A equal to alpha beta by alpha. ఓకే, అంటే ఈ విధంగా సేమ్ ప్రపోర్షన్లో ఉంటాయని చెప్తాను అనమాట. ఈ విధంగా ఉన్నదనుకోండి, అంటే 2 అట్రిబ్యూట్స్ తీసుకున్నాం, A అండ్ B అనే అట్రిబ్యూట్స్ తీసుకున్నప్పుడు అక్కడ కండిషన్ AB/B ఈక్వల్ టు A బీటా అయిందనుకోండి. ఇట్లా అయిందనుకోండి. సో అప్పుడు ఏమవుతుంది, A అండ్ B ఆర్ ఇండిపెండెంట్లో ఉన్నాయి అంటే అర్థం. ఓకే, సో ఇది ఫస్ట్ క్రైటీరియాలో ఈ విధంగా ఇండిపెండెన్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకే, సో ఇక్కడ ఒక ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే చూడండి, అట్రిబ్యూట్స్ హానెస్టీ అండ్ బ్యూటీ. ఏ అనే అట్రిబ్యూట్ హానెస్టీ అనుకుంటే బి అనే అట్రిబ్యూట్ బ్యూటీ అనుకోండి. ఓకే, సో ఇక్కడ ఈ హానెస్టీ అండ్ బ్యూటీ ఆర్ ఇండిపెండెంట్, దెన్ ప్రపోర్షన్ ఆఫ్ హానెస్టీ పర్సన్స్ amongst బ్యూటిఫుల్ అండ్ నాన్ బ్యూటిఫుల్ పర్సన్స్ మస్ట్ బి సేమ్ ప్రపోర్షన్. అంటే ఇక్కడ బీటా అంటాం. ఇక్కడ బి అనేది బ్యూటిఫుల్ అవుతే బీటా ఏమవుతుందో చెప్పండి, నాన్ బ్యూటిఫుల్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ ఏమంటున్నాం, ద ప్రపోర్షన్ ఆఫ్ హానెస్టీ పర్సన్ amongst బ్యూటిఫుల్ అంటే AB/B ఈజ్ ఈక్వల్ టు యాజ్ వెల్ యాజ్ amongst బీటా అంటే నాన్ బ్యూటిఫుల్ అని కూడా చెప్తున్నాం. అంటే A బీటా బై బీటా అని అర్థం. ఓకే, ఇక్కడ ఏమని చెప్తున్నా నేను,
రాస్తే చూడండి, హానెస్టీ ఇఫ్ హానెస్టీ అండ్ బ్యూటీ ఆర్ ఇండిపెండెంట్ అనుకుందాం. ఇండిపెండెంట్ అయినప్పుడు దానికి కండిషన్ ఏంటంటే చూడండి, హానెస్టీ the proportion of honesty persons among beautiful and నాన్ బ్యూటిఫుల్. ఇక్కడ బ్యూటిఫుల్ అంటేనేమో బి వస్తుంది, నాన్ బ్యూటిఫుల్ అంటే ఏమొస్తుంది, బీటా వస్తుంది. ఓకే, బ్యూటిఫుల్ పర్సన్స్ must be same. Persons must be same. ఆ ప్రపోర్షన్ సేమ్ ఉన్నప్పుడు మాత్రమే హానెస్టీ అండ్ బ్యూటీ అనేది ఇండిపెండెంట్లో ఉన్నాయని మనం చెప్పచ్చు. ఓకే, ఆల్మోస్ట్ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఒకటి ఏంటి, ఏ అండ్ బి అనే రెండు ఇండిపెండెంట్ అయినప్పుడు ఏబి బై బి ఈక్వల్ టు ఏ బీటా బై బీటా కావాలి. దెన్ ఓన్లీ A and B are independent, otherwise not independent. Okay, this is criteria 1. Second criteria చూడండి, criteria 2. Second criteria ఏంటంటే, this criteria of independence of a attributes is based on the ultimate class frequency in terms of frequencies of the first order. అంటే ఇక్కడ అల్టిమేట్ ఫ్రీక్వెన్సీస్ ఇక్కడ ఇండిపెండెన్స్ అనేది దేని మీద ఆధారపడి ఉంటుందంటే అల్టిమేట్ క్లాస్ ఫ్రీక్వెన్సీస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫస్ట్ ఆర్డర్ ఫ్రీక్వెన్సీస్. అంటే అల్టిమేట్ ఫ్రీక్వెన్సీస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2 అట్రిబ్యూట్స్ తీసుకుందాం. 2 అట్రిబ్యూట్స్ తీసుకుంటే ఏ అండ్ బి. ఇక్కడ 2 అట్రిబ్యూట్స్ తీసుకుంటే అల్టిమేట్ క్లాస్ ఫ్రీక్వెన్సీస్ అంటే ఏమొస్తుంది, ఏబి ఆల్ఫా బి, ఇట్లా మనకి ఏమొస్తుంది, అల్టిమేట్ ఫ్రీక్వెన్సీస్ వస్తాయి. ఈ అల్టిమేట్ ఫ్రీక్వెన్సీస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ క్లాస్ ఫ్రీక్వెన్సీస్ ఆఫ్ ఫస్ట్ ఆర్డర్ అంటే ఏమొస్తాయి, ఏ బి ఆల్ఫా బీటా ఇవి అనమాట. ఆ ఫామ్లో ఇండిపెండెన్స్ ఉన్నాయని చూపించాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూపిస్తా చూడండి, మీకు ఫస్ట్ రాసుకోండి, దిస్ criteria of independence of attributes is based on the ultimate class frequencies in terms of the frequencies of the first order. Okay, అంటే frequencies of AB equal to A into B by N. This is the second criteria of independence. సో మనం ఇక్కడ కొంచెం దీన్ని సరిచేసి రాసుకుంటే, యాక్చువల్గా ఇట్లా రాసుకోవచ్చు, దీన్ని మనం సరిచేసి రాసుకుంటే అంటే మన కన్వీనియంట్ కోసం రాసుకుంటే బోత్ ద సైడ్స్ ఎన్ని మల్టిప్లై చేయండి. ఎన్ని మల్టిప్లై చేస్తే ఏబి బై ఎన్ ఈక్వల్ టు ఇక్కడ ఏమవుతుంది, ఏ బై ఎన్ ఇంటూ బి బై ఎన్ అని మనం రాసుకోవచ్చు. ఓకే, సో ఫైనల్గా క్రైటీరియా 2లో మనం ఒక స్టేట్మెంట్ ఇవ్వచ్చు, ఏమని, if the attributes A and B are independent, the proportion of AB's in the population is equal to product of the proportions of A's and proportion of B's in the population N. Okay, a statement ఇవ్వచ్చు కదా. So that is the second criteria. If the attributes A and B
are independent, then the proportion of ABs in the population N is equal to the product of the proportions of A's and B's in the population N. Okay, that is the statement. So are independent, then the proportion of ABs in the population, ఇక్కడ population అనేది n value, capital N value, population is equal to the product of the proportion of A's and proportion of B's in the population. Okay, population. So this is the second criteria. So next, third criteria. చూడండి. సో ఇక్కడే రాసేస్తా, చిన్నగా ఉంటుంది థర్డ్ క్రైటీరియా. క్రైటీరియా 3, థర్డ్ క్రైటీరియా. సో ఇక్కడ థర్డ్ క్రైటీరియా ఏంటంటే, ఇఫ్ ఏ అండ్ బి ఆర్ ఇండిపెండెంట్, రాస్తా చూడండి. ఇఫ్ ఏ అండ్ బి ఆర్ ఇండిపెండెంట్, then A and beta alpha and okay, A and beta and alpha and B and alpha and beta are also independent. This is the third criteria. A and B are independent అయినప్పుడు A and beta, alpha and beta are also independent అని చెప్తాం థర్డ్ క్రైటీరియాలో. సో సింబాలికల్ గా రాస్తే చూడండి, AB ఇంటూ ఆల్ఫా బీటా ఈక్వల్ టు A ఇంటూ B బై N ఇంటూ ఆల్ఫా ఇంటూ బీటా బై N. ఓకే, సో ఇంతకుముందు దాని లెక్కనే మనం ఏబి ఇండిపెండెంట్ అయినాయి అంటే, ఏ కమ్మ బి ఇండిపెండెంట్ అయినాయి అంటే ఏబి ఈక్వల్ టు ఏ ఇంటూ బి బై ఎన్. సో ఇక్కడ మనం ఈ రెండు ఇండిపెండెంట్ అయినాయి అంటే ఏ అండ్ ఆల్ఫా అండ్ బీటా ఆర్ ఆల్సో ఇండిపెండెంట్ అని అర్థం అనమాట. ఓకే, సో అండ్ ఆల్సో మనం ఏం రాయొచ్చు అంటే ఏ బీటా ఇంటూ ఆల్ఫా బి ఈక్వల్ టు ఏ బీటా బై ఎన్ ఇంటూ ఆల్ఫా బి బై ఎన్. ఓకే, దిస్ ఈస్ ద థర్డ్ క్రైటీరియా కండిషన్. సో ఓవరాల్గా ఒకసారి చెప్తా చూడండి. ఇక్కడ ఫస్ట్ క్రైటీరియాలో ఏం చేసినాం, ద ప్రపోర్షన్స్ ఆఫ్ ఏ the proportions of A amongst B's and betas is equal to, అంటే AB by B equal to A beta by B, A beta by beta. This is the first criteria. So second criteria ఏంది, AB equal to A into B by N. దాన్ని మన కన్వీనియంట్ కోసం AB by N equal to A by N into B by N అని రాసాం. సో అప్పుడు మనం ద ప్రోడక్ట్ ఆఫ్ ద ఏమంటారు, ద ప్రపోర్షన్ ఆఫ్ AB's in the population N is equals to the product of the A's, the product of the proportion A's and B's in the population N అని చెప్పాం. దిస్ ఈస్ ద సెకండ్ క్రైటీరియా. సో థర్డ్ క్రైటీరియాకి వచ్చే వరకు A and B's are independent, then A and beta, alpha and beta are also independent. ఓకే, సో ఇక్కడ ఉన్నటువంటి 3 క్రైటీరియాస్ ఇవి ఇంపార్టెంట్ అన్నమాట.
ముఖ్యంగా మనం అట్రిబ్యూట్స్ గురించి మాత్రమే ఇక్కడ సెకండ్ యూనిట్లో అట్రిబ్యూట్స్ ఓన్లీ సెకండ్ యూనిట్గా ఉండటం జరిగింది మనకి. సెకండ్ యూనిట్ 2 ఓన్లీ అట్రిబ్యూట్స్ మాత్రమే ఉంది. దాంతోపాటు చిన్న టాపిక్ పార్షియల్ కార్లేషన్ అండ్ మల్టిపుల్ కార్లేషన్ ఉంది. ఆ చిన్న టాపిక్స్. దాని తర్వాత ముఖ్యంగా పెద్ద టాపిక్ అంటే ఇది అట్రిబ్యూట్స్ మాత్రమే. అట్రిబ్యూట్స్ కనుక మనం పర్ఫెక్ట్గా నేర్చుకుంటే మంచి మార్క్స్ గెయిన్ చేయవచ్చు. ఓకే, ఈజీ టాపిక్స్ మాత్రమే ఉంటాయి దీంట్లో. నేను చెప్తున్న ప్రతి టాపిక్ కూడా అట్రిబ్యూట్స్లో ఉన్న చిన్న టాపిక్స్ అన్నీ కూడా నేను సపరేట్ వీడియోస్ లాగా చేస్తున్నాను. మీకు అర్థం అవ్వడం కోసం అని చెప్పేసి ఒకటేసారి ఎక్కువ మొత్తంలో పెద్ద వీడియోస్ చేయకుండా ఒక్కొక్క టాపిక్తో ఒక్కొక్క వీడియో చేస్తున్నాను మీకు అర్థం కావాలని. సో ఇక్కడ ఇండిపెండెన్స్ ఆఫ్ అట్రిబ్యూట్స్ అర్థమైందని అనుకుంటున్నాను. సో అర్థం కాకపోతే కొంచెం అర్థం చేసుకోండి. మ్యాక్సిమం అర్థమైందని అనుకుంటున్నాను నేను. మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో అయినా అడగండి, లేకుంటే టెలిగ్రామ్లో మనకు ఒక గ్రూప్ ఉంది బీఎస్సీ స్టాటిస్టిక్స్ అని చెప్పేసి, దాంట్లో అయినా జాయిన్ అయ్యి డౌట్ అడిగినా పర్లేదు. మీకు ఏదైనా ఇండిపెండెన్స్ ఆఫ్ అట్రిబ్యూట్స్ కానీ ఇంకేదైనా డౌట్ ఉంటే మన స్టార్ట్స్లో నేను చెప్పినటువంటి ఎక్స్ప్లెనేషన్లో ఇంకేదైనా పొరపాట్లు కూడా ఉంటే నాకు డౌట్ అడగండి. కామెంట్ సెక్షన్లో అయినా పర్లేదు, మన గ్రూప్లో అయినా పర్లేదు. సో నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే మన వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.